రికార్డులు ఉన్నాయి మా దగ్గర. ఎప్పుడైతే ఆమె యాంటీకి వెళ్తారో అప్పుడు బయటకు వస్తుంది, పట్టుకుంటారు. ఎంతసేపు నువ్వు ఎన్ని సంవత్సరాలు పోయినా నువ్వు ఆమె గ్రిప్ లో చెయ్యి. నేనేమంటున్నాను అంటే ఇప్పుడు వీళ్ళకి అలవాట్లేదు. ఇప్పుడు లావణ్య కూడా తప్పులు చేసింది. ఇప్పుడు లావణ్య రికార్డులు ఎవరి దగ్గర ఉన్నాయా? ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే వాళ్ళకి ఆ బుద్ధి లేదు, అట్లా పుట్టి పెరగలేదు. వాళ్ళ అప్బ్రింగింగ్ అది కాదు. ఏదో ఫ్రెండ్స్ కలిసిన అమ్మాయి సరదాగా రాగు, మంచి చేసినా చెడు చేసినా సరదాగా ఉన్నా అయిపోయింది. రికార్డులు చేస్తారు, దాన్ని బ్లాక్ మెయిల్ గా వాడతారు అని ఆ థాట్ కూడా నార్మల్ మనుషులకి, నార్మల్ పుట్టిన వాళ్ళకైతే ఆ థాట్స్ రావు. ఈవిడ బతుకే, ఈవిడ లైఫ్ స్టైల్ అది. కాబట్టి ప్రతిదీ నువ్వు డే 1 నుంచి ఇప్పుడు ఇంకోటి మహా మేధావి ఏమంటే, ఇప్పుడు మనం ఫోన్ రికార్డ్స్ మాట్లాడడం అనుకోండి, అవును, మన ఫోన్ రికార్డ్స్ కూడా ఎడిటింగ్ చేసి మిక్సింగ్ చేసి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆమె దగ్గర ఏం ప్రూఫ్స్ అంటే ప్రూఫ్స్ ఉన్నాయి అంటే అండి, ఓకే మస్తాన్ సాయి ఉండాలి కాబట్టి అబ్బాయి భయపడ్డాడు. వాళ్ళతో ట్రావెల్ అయ్యారు కాబట్టి అంతే. ఇప్పుడు రాస్తారని ఇన్నోసెంట్ కాబట్టి సరే ఇది పెంట కదా, అబ్బాయికి ఒక కృతజ్ఞత భావం ఉంది. ఇప్పుడు నా కూడా ఏమన్నా హెల్ప్ చేస్తారు అనుకోండి, కొన్ని మంచి లక్షణాలు నా కూడా ఏమన్నా హెల్ప్ చేస్తాను, లైఫ్ లాంగ్ మర్చిపోను. వాళ్ళకి మన సైడ్ నుంచి ఒక చెడు జరగనీయం. వాళ్ళ క్యారెక్టర్ ఏమన్నా ఉండి వాళ్ళు ఎట్లన్నా ఉండనియండి, వదిలేస్తాం. పోనీ అబ్బాయి నాకు హెల్ప్ చేసారు కదా, మనం ఒక ఇంట్లో ఒకసారి చేయి కడుక్కున్నామంటే వాళ్ళకి మనం ఏదన్నా ఒక మాట అనాలన్నా, ఒక నీద అనాలన్నా వద్దులేబ్బా, కృతజ్ఞత భావం. ఆ అబ్బాయికి కృతజ్ఞత భావం ఉంది. ఈ అమ్మ చూసుకుంది, లక్షలు సంపాదించింది, కోట్లు సంపాదించుకుంది అన్నప్పుడు, సరే అమ్మా నువ్వు లక్షలు కోట్లు సంపాదించుకున్నావు కదా, ఒకరి పంచని ఈ రోజు వరకు నీకంటే ఒక ఇల్లు ఎందుకు లేదు? ఇప్పుడు నేను సంపాదించుకున్నాను సార్, నేను ఒకరికి పెట్టే స్థితిలో ఉన్నా. ఫస్ట్ నేను నా ఇల్లు, నా ఆస్తులు అనుకోని నేను నా ఇంట్లో ఒకటి పెట్టుకొని నా కింద 10 మందిని పెట్టుకుంటాను కదా. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు అంతకన్నా నువ్వు ఆ పరిస్థితి లేకున్నప్పుడే కదా ఒక దగ్గర పోయి నువ్వు నీ తల రాచుకున్నావు, అంతే కదా పాయింట్ అది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నేను ఆ అబ్బాయి కృతజ్ఞత ఉంది, ఇప్పుడు అబ్బాయి కృతజ్ఞత లేదు సార్, యూజ్ అండ్ త్రో చేసుకున్నాడు అనుకో, అప్పుడు కూడా ఆ అమ్మాయి పరిచయం అవ్వడమే జన్మల శని ఉంటే అలాంటి క్యారెక్టర్స్ పరిచయం అవుతారు. జన్మల ఒక జన్మ కాదు, 10 జన్మలు ఉంటే ఇట్లాంటి క్యారెక్టర్ తో ఫ్రెండ్షిప్ చేస్తారు. అది ఎవరైనా ఉండని, మస్తాన్ సాయి ఉండని, రాస్తన్ ఉండని, చింటూ ఉండని, బొచ్చు ఉండని, బోసానం ఉండని, ఇంకా పరిచయమైన వాళ్ళు ఎంత పాపం చేసినట్టు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పాపం చేసినారు. అంటే నేను చూసుకుంటే మేడం బెంగళూరుకు అది ముంబైకి సంబంధించిన అక్కడ కూడా ఫాదర్ వెళ్ళాడు, అక్కడ కూడా ఆయన లావణ్యతో పాటు ఉన్నారు. దాంతో పాటు పని మనిషి, వాళ్ళ పని మనిషిని చూస్తే అక్కడ మాల్వి మల్హోత్రాని తిడతని విజువల్స్, అక్కడ అసలు బిచ్ అని మాట్లాడింది. దాంతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి చల్లనిక్కాలంటుంది. ఆమె ఇంగ్లీషు, ఆమె బటర్ ఇంగ్లీషు. ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఆమె యాటిట్యూడ్ అక్కడ పోయినా కూడా ఫోన్లు ఇట్లా ఒకటి రాస్తారేమో, ఒకటి మాల్వి మల్హోత్రా అంటే మీరన్నా మిస్ చేస్తారేమో ఒక సినిమా వాళ్ళైనా. ఆమె కంట్రోల్ లో, ఆమె సర్వేలెన్స్ లో ఉన్న వాళ్ళు ఇంత బిట్టు కూడా మిస్ కాదు ఆవిడ రికార్డింగ్ చేయడం. నువ్వు దగ్గు, తుమ్ము, ఏడ్సు అన్ని కావాలి ఆవిడకి. ఎందుకంటే ఏం చేయాలి, నా ఆధారం అదే, నేను బతకాలంటే నాకు కావాలా, ఆమె ఆహారం అదే. ఆమె తిండి తినకుండా ఉంటది కానీ రికార్డ్ చేయకుండా ఉండలేదు. ఆవిడ ఆధారం అదే, ఎందుకంటే ఆవిడ బతుకుతేరు అదే. ఓకే, ఇంకోటి కూడా మేడం, ఆవిడ ఏంటంటే మెయిన్ ఫస్ట్ నుంచి మొన్న కూడా మాట్లాడింది ఏంటంటే, రాజ్ తరుణ్ స్విమ్మింగ్ పూల్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆవిడ అడుగుతుంటే, స్విమ్మింగ్ పూల్ లో నువ్వేం చేస్తున్నావు, స్విమ్మింగ్ పూల్ లో మీరు ఏం చేస్తావు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే నిజంగా ఒకటి మస్తాన్ సాయి అవ్వచ్చు, మస్తాన్ సాయికి సంబంధించి కేసు గుంటూరు పట్టాపురంలో జరిగిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. దాంట్లో అతని మీద పెట్టింది కేసు వస్తే అసలు దారుణమైన కేసు పెట్టింది, నన్ను రేప్ చేశాడు అని పెట్టింది. దాంట్లో అలాంటిది మళ్ళీ ఇద్దరు కలిసి కూడా మనం మస్తాన్ సాయి అరెస్ట్ కారణం కూడా లావణ్య అని చెప్పి చాలా మంది ఏం చెప్తారు మీరు దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్తాన్ అరెస్ట్ కారణం లావణ్యనే. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీకు ఇది ట్విస్ట్ తెలియదేమో, వీళ్ళందరూ దీంట్లో అక్యూజ్లు ఉన్నారు. వరలక్ష్మి సెంటర్ దాంట్లో వీళ్ళందరు చార్జ్ షీట్ లో వీళ్ళందరి నేమ్స్ ఉన్నాయి. వీళ్ళందరి నేమ్స్ ఉన్నాక ఏమంటే వాళ్ళు ఏమంటారు తినే వాళ్ళు, అంటే వాళ్ళు బాధితులు విక్టిమ్స్ ఉన్నా కూడా వాళ్ళు వీళ్ళ మీద ఏం ఊరికే చార్జ్ షీట్ లో ఫైల్ చేస్తారు కానీ వీళ్ళ మీద ఏం సెక్షన్స్ అవి ఉండవు. కాకపోతే ఏమైనా కోర్టుకి ఇది అయినప్పుడు ఇది పోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక అందరి మీద నిఘా పెట్టింటారు. ఎవరు? పోలీసులు. ఆ లిస్ట్ లో ఉన్న ఒక 10-15 మంది మీద ఒక కన్ను వేస్తుంటారు.
మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటారా లేదంటే వీళ్ళకి కూడా పెడ్లర్స్ ఉన్నారా అన్న సీన్ లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇంకా ఆ కేసు అయిపోయింది, వీళ్ళు పోయినాక 2-3 సార్లు పోలీసులు తప్పించుకొని తిరుగుతారు. అంటే పోలీసులకు తెలియకుండా వీళ్ళు ఇది చేస్తారు. ఇది చేసినప్పుడు ఏమైపోయింది అని అంటే వీళ్ళే దొంగలు, తేలు కుడితే ఇట్లా కాము ఉంటుంది చూడండి, అటు దొంగలు. ఇప్పుడు ఆవిడ భయంతో ఉన్నారు, ఆవిడ చుట్టుపక్కల ఎవరైనా ఉండనండి, ఆవిడ దగ్గర వీళ్ళ పర్సనల్స్ ఆవిడ దగ్గర ఉన్నాయి, మేము ఆవిడకి యాంటీ పోతే అవి బయటకు వస్తాయి, అదొక్కటే రీజన్ లావణ్యకు భయపడడానికి. ఆ మీద ఎవరికి ప్రేమ లేదు, అసహ్యము, కోపము ఇలాంటిది మా లైఫ్ లోకి వచ్చిందిరా దేవుడా, ఈ పెంట, ఇది పెంట ఎట్లా కడిగించుకోవాలా, ఎట్లా దుచ్చుకోవాలా, అది దానికి వాళ్ళు అవస్థలు పడుతున్నారు. మంచిగా మాట్లాడడం, ఇంకా ఏదేదో వాళ్ళకి వచ్చిన ప్రయత్నాలు చేస్తున్నారు. పాయింట్ ఇక్కడ ఏమైంది అంటే అదే వాళ్ళు ఆమె తప్పు చెప్తుంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇప్పుడు ఈమె చేసినవన్నీ కరెక్ట్ అండి, బట్ ఇక్కడ పాయింట్ ఏమంటే ఆవిడ స్టేషన్ లో పట్టుకున్నప్పుడు, ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ లో వాళ్ళకి పోయింది, టాప్ అయినప్పుడు పట్టుకున్నారు ఆవిడ్ని. ఆవిడ మామూలుగా ఆవిడ్ని ఎందుకు ఈ కేసు గురించి నువ్వు అవాయిడ్ చేస్తున్నావు కదమ్మా, పోలీసులు పట్టుకొని తిరిగా కోర్టు ఆర్డర్ వచ్చింటది వాళ్ళు ఎక్కడున్నా తీసుకురండి అని, వాళ్ళు ఇక్కడ వస్తుంది సోన్సో లావణ్య అని చెప్తే అక్కడ డ్రగ్స్ తెచ్చారని కాదు, ఈమె పోయేసరికి లగేజ్ అంతా దొరికేసరికి అప్పుడు ఆమె యూజ్ చేస్తుంది కాబట్టి ఆమె దగ్గర దొరికింది స్పాట్ లో దొరకలేదంట. ఆమె చెప్పేది మీడియాలకి, స్వప్న గారు చెప్తుంది దొరకలేదు. పోలీసు వాళ్ళు నన్ను అమాయకురాల్ని అరెస్ట్ చేశారు, నా మీద దొరికిందని చెప్పానండి, నా మీద ఏం సాక్ష్యాలు ఉన్నాయి చెప్పానంటే పోలీసు వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? ఇప్పుడు నన్ను మిమ్మల్ని తీసుకెళ్లి 40 రోజులు జైల్లో పెడతారా అండి? ఆధారాలు ఉంటేనే కదా. ఆధారాలు ఉంటాయి కదా. ఇప్పుడు స్పాట్ లో ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్తా ఇంట్లో ఏదో సంథింగ్ జరుగుతుంది సార్ అని, వాళ్ళు వచ్చి మీరు అందరు కూర్చొని పూజలు చేసుకుంటే ఏం లేదు మేడం అని పోతారు. అంటే ఇలాంటి నేను చెప్పిన దానికి అక్కడ మీరు వాళ్ళు వచ్చినప్పటికీ అది సేమ్ మ్యాచ్ అయితేనే మీ మీద కేసు ఫైల్ అయిపోయింది. అది కూడా ఎందుకు కామన్ సెన్స్ లేదు యాంకర్లకు లేదా? మినిమం నాలెడ్జ్ ఉంటది కదా. చిన్న పిల్లల్ని అడిగినా పోలీస్ కేసు ఎట్లయితే వాళ్ళు చెప్తున్నారు 10th క్లాస్ పిల్లోడు. ఇంత యాంకర్లకి ఆమె ఏం చెప్తే అదే పాయింట్. ఆమె ఇప్పుడు ఆమె ఇంకొకటి చూడండి, ఆమె తెలివితేటలు ఏం తెలుసా, మీరు క్వశ్చన్ వేయండి, క్వశ్చన్ ఆన్సర్ చెప్పదు, ఎగ్జాక్ట్లీ వేరేదేదో చెప్తుంది. ఇప్పుడు ఆమెకు తెలుసు నేను అన్ని ఉన్నాయి నాకి, కానీ నువ్వు కూడా ఏం తొత్తు కాదు, నువ్వు కూడా ఇదే అని నిరూపించడానికి ట్రై చేస్తుంది. పాయింట్ అంతే. నేను తెలుసు భయ్, నేను అన్ని వదిలేసిన, నేను బతకాలంటే ఇదే, నేను అన్ని చేస్తాను, నాకు మొగోళ్ళతో అఫేర్లు పెట్టుకుంటా, నాకు నచ్చకపోతే మొగోళ్ళని బ్లాక్మెయిల్ చేస్తా, నేను బ్లాక్మెయిల్ చేస్తా, పడుకుంటా, వాళ్ళని చంపుతా, బెదిరిస్తా, నేను ఏమైనా చేస్తా, ఎందుకంటే నా లైఫ్ స్టైల్ ఇదే. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు కూడా ఇదే. నేను అర్థంలో నా ముఖం చూసుకుంటే నువ్వు కూడా ఇదే, నువ్వేం పెద్ద ఇది కాదు, నువ్వు కూడా ఉన్నాయి, నీకు కూడా అఫేర్లు ఉంటాయి, నువ్వు కూడా మోసం చేసి ఉంటావు. ఆయన ఊహాగానం. ఓహో ఎవరైనా శేఖర్ భాష అమ్మాయిలు ఉన్నారంటే అందరు శేఖర్ భాష నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా? అయ్యా సరే రావణ్ ఏమందంటే నాకు రాష్ట్రం కావాలి, రావణ్ రాష్ట్రం కావాలా అంటే ఇది రావణే దేవతనా? రావణి చెప్పేవన్నీ నిజాలు. ఆయమ్మ అయితే ఎట్లా సెక్స్ చేసింది చింటూ చెప్తున్నాడు. అయితే ఎంతసేపు సెక్స్ చేసింది, మంచం కోలంటే ఏంది రికార్డు విన్నావా? ఇంకోసారి ప్లే చేయండి. ఎంతసేపు సెక్స్ చేసింది, నేను సెక్స్ చేస్తుంటే నువ్వు పైకి పోతున్నావు, నీకు అప్పుడు కొత్తగా ఉంది, లోపలికి పోలే అని అంత డీటెయిల్ గా చెప్తే అది జోక్ అంట, అదంట ఫ్లోటింగ్ అంట. మనకు తెలియదండి, మనం ఎప్పుడు అట్లా ఫ్లోటింగ్ చేయలేదు. లేదు ఇట్లాంటి వాళ్ళకి ఉత్సవాలు నీచాలు ఏం పనిలే. ఆవిడకి అవసరం ఉందనుకోండి, ఆవిడకి ఏం తండ్రి కాదు తమ్ముడు కాదు అన్న కాదు, ఆవిడ పని చేయాలి తప్ప అందరితో ఎంజాయ్ చేసే క్యారెక్టర్ ఉంది ఆవిడకి. ఏం ఇంకా నయ్యం కుక్కలతో కూడా చేస్తుంది, అది చూసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి తోడు లేరు అనుకోండి, లోన్లీగా ఉండే వాళ్ళే కుక్కల్ని ఎక్కువ పెంచుతారు. ఎందుకంటే మరి అందుకే అదే చూసుకోండి. ఎందుకంటే ఇక కుక్కల్ని కూడా వదిలే క్యారెక్టర్ కాదు. ఇప్పుడు మనుషులు దొరకలేదు అనుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్ కి కుక్కల్ని కొడుతుంది, కుక్కల్ని తిడుతుంది, కుక్కలతో పడుకునే క్యారెక్టర్ ఆమెది. ఓకే, ఇంకోటి ఏంటంటే శేఖర్ భాష ఇష్యూ మాట్లాడదాము. శేఖర్ భాషకి సంబంధించిన ఇష్యూ, శేఖర్ భాష వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ వైపు శేఖర్ భాష మాట్లాడిన తర్వాత అంతకు ముందు వరకు ఏ మీడియా గానీ మిగతా వాళ్ళు గానీ ఎవరు మాట్లాడిన పరిస్థితి, కొన్ని ఛానల్స్ తప్ప అందరూ లావణ్యానే కరెక్ట్, రాజ్ తరుణ్ ఇలా మోసం చేశాడు అంటే నార్మల్ గా ఒక ఆడపిల్ల బయటకు వస్తే
అందరూ ఆడపిల్లకే సపోర్ట్ చేస్తారు, నేనవ్వచ్చు మీ ఎవరైనా కానీ. బట్ కొన్ని రోజులు అలా సపోర్ట్ చేసింది. దాని తర్వాత శేఖర్ భాష ఒక్కొక్కటి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ అవ్వచ్చు, దాంతో పాటు నెక్స్ట్ చింటూ ఆడియోలు అవ్వచ్చు, లేకపోతే XYZ ఇవన్నీ వచ్చిన తర్వాత లావణ్య అంటే జనాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పర్ఫెక్ట్ పిక్చర్ అయితే వచ్చిన పరిస్థితి ఉంది. బట్ శేఖర్ భాషను కూడా ఓ రేంజ్ లో టార్గెట్ చేసింది. 9 నెలల గర్భవతిని ఆ బిడ్డ శేఖర్ భాష అది కాదు, అసలు శేఖర్ భాష మగాడు కాదని చెప్పి ఇలాగా చాలా మాట్లాడే ప్రయత్నం చేసింది. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఏదన్నా తను అనుకున్నది సాధించుకోవడం ఎంతవరకైనా వెళ్తారా? అదే నేననే పాయింట్. ఆమె కావాల్సింది జరగాలంటే అది తండ్రిలే, కుక్కలే, పందిలే, నాన్నలే, తమ్ముళ్ళే. ఆమె జరగడానికి వాళ్ళకి కావాల్సినవి ఇయ్యాలా, వాళ్ళు లొంగితే వాళ్ళకి కావాల్సినవి ఇయ్యాలా. లేదు, మీరు నమ్ముతారో లేదో, ఆవిడ శేఖర్ భాషను కూడా పాపం అందరి మాటల్లో మీరు పట్టించుకోవట్లేదు కానీ ఆవిడ శేఖర్ భాషలో ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఓపెన్ ఆఫర్. శేఖర్ భాష ఇండైరెక్ట్ మాట అనమాట. శేఖర్ భాష నన్ను లవ్ చేస్తున్నాడు, శేఖర్ భాష పడుకుంటే నా గురించి ఆలోచిస్తున్నాడు. అది కాదు శేఖర్ భాష కాదు, ఈవిడ శేఖర్ భాష గురించి ఆలోచిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా దొరకట్లేదు, బెదిరించినా దొరకలేదు, చెప్తో కొట్టినా దొరకలేదు, బయట కొట్టినా దొరకలేదు, ఇంకా వచ్చి మీడియాలో కూర్చుంటున్నాడు. అంటే లాస్ట్ ఆఫర్, రారా బాబు నా దగ్గర 2 రోజులు ఎంజాయ్ చేయి, సుఖం ఇస్తా, ఇట్లా అట్లా సుఖం ఇయ్యని ప్రపంచంలో అందరు మొబైల్ అందుకే లొంగినారు. తర్వాత నీది కూడా రికార్డ్ చేసుకుని తర్వాత పెట్టి నువ్వు కూడా కుక్కలాగోడు. నేను ఆ వీడియో చూసాను, కలుద్దాం అని చెప్పి అంది. భాష ఏంటి కలుద్దాం, ఆ భాష నీకు ఏమైనా పర్సనల్ గా మా ఇంటికి రా, కలుద్దాం, కలిసి చూడు, దాన్ని కలిసి చూడు, కలిసి చూస్తే నువ్వు మర్చిపోలేవు. నీ వైఫ్ కాదు కదా, నన్ను కూడా మర్చిపోలేవు. నువ్వు నీ వైఫ్ వదిలి నా ఇంట పడతావు, నీ వైఫ్ వదిలి నా ఇంట పడతావు. ఓకే, ఈ మాటలు జనాలకి ఎందుకు అర్థమైతలేవు అంటే మేము ఇప్పుడు దాకా సమాజంలో మాకు ఇంట్లో చెల్లి, అమ్మ వీళ్ళందరూ ఇంతవరకు ఎలా ఉంటారని చూసామండి. బట్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్ ని మేము అసలు మేము ఊహించుకోవట్లేదు. ఏ సినిమాలో అలా మేము ఊహించుకోలేకపోతున్నాం. అంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంది వెళ్తే అరే ఏంట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అది ఎంతవరకు ఏంటి అనేది మాకు తెలియదు కానీ బట్ బయటకు వచ్చిన ఆడియోలను బట్టి ఏదైతే ఒక ఊహా చిత్రం ఏదైతే అనుకుంటే అరే ఏంటి అనేది కూడా మాట్లాడుకునే పరిస్థితి. నిజంగా శేఖర్ భాషను టార్గెట్ చేయటం అవన్నీ కూడా చూసుకున్నట్టయితే శేఖర్ భాష చాలా దెబ్బలు తిన్నాడు, పరువు పోగొట్టుకున్నాడు, చెప్పు దెబ్బలు తిన్నాడు, ఇవన్నీ కూడా చేశాడు.